హాయ్ అండి. ఈరోజు నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక 2 మంత్స్ బ్యాక్ అండి రాజీ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని నేను ఓపెన్ చేశానండి. కానీ నాకు ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు అంత ధైర్యం సరిపోలేదండి. ఎందుకంటే నాకు అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా చేయాలి ఏమి రావండి. ఏదో స్టార్ట్ చేయడానికి ఏదో పక్కన వాళ్ళని అడిగి కొంచెం కొంచెం యూట్యూబ్ అండి ఏంటిది యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఇంతవరకు నేర్చుకున్నానండి. నేర్చుకొని ఇక ఏమైంది స్టార్ట్ చేశానండి. రాజీ టాక్స్ అని ఒకటి పెట్టి నేమ్ పెట్టి స్టార్ట్ చేసి ఏదో చిన్న చిన్న మనం ఇంట్లో కర్రీస్ అని పచ్చళ్ళు అని కావాలంటే మీరు రాజీ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఏం లేదండి, ఒక 3-4 నా డే రొటీన్స్ చూపించా. తర్వాత చిన్న చిన్న వంటలు అవి ఇవి వీడియోస్ తీశానండి. మెయిన్ కారణం ఏంటంటే ఈ 15 డేస్లోనే నేను మన కామెంట్స్ ఉంటాయి కదండి, కామెంట్స్ని ఆఫ్ చేసేసాను. ధైర్యం సరిపోలేదు. చూస్తున్నాం కదండి మనం పెద్ద పెద్ద సీనియర్స్ యూట్యూబర్స్కే ఎన్ని మాటలు అంటుర్రో, కామెంట్స్ చేస్తుర్రో. అలా నాకు భయం అనిపించి పబ్లిక్లో అరే ఏమేమి మాట్లాడతారో ఏమేం చేస్తారో అని నాకు ధైర్యం సరిపోలేదండి. సరిపోక నేను కామెంట్స్ అనేది బంద్ చేసినాను. కానీ నాకు తర్వాతకి అర్థమైంది ఏంటంటే అరే మనం వెళ్ళాల్సిందే పబ్లిక్లోకి, కానీ మనం కామెంట్స్ని అవి బంద్ చేస్తే మన వీడియోస్ ఎవరు చూస్తారు? వాళ్ళు మనకి ఏం కామెంట్ చేస్తారు? వాడు కామెంట్ చేస్తేనే కదండి మనం దానికి ఏదో ఒక సమాధానం ఇవ్వచ్చు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు, నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది, అంతే కదండి. సో నేను ఏమవుతుందంటే మళ్ళీ ఒక 2 మంత్స్ దాకా నేను వీడియోస్ ఏం పెట్టలేదు. అసలు అరే నా వల్ల కాదు అని ఇక డిసైడ్ అయిపోయినా, నా వల్ల కాదు అని. ఇక ఏముంది, ఇంకా డైలీ మనం ఇంట్లో ఏం వర్క్ చేసుకుంటాం, ఇదే పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో హస్బెండ్ ఆఫీస్ వెళ్ళిపోవటం. ఇక నాకు చికాకులు వేస్తుంది, అరే నేను ఏం చేయలేనా నాకంటే నాకు ఏం రాదా, నేను ఇంక ఎనీ టైం ఇదే పనా అని ఆలోచన వచ్చింది. ఒక అడుగు వేసిన కానీ యూట్యూబ్ అదే జర్నీ వైపు. కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదండి పబ్లిక్లోకి పబ్లిక్ అలా నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, నా కామెంట్స్ వాళ్ళు నన్ను చూసి ఏం కామెంట్స్ చేస్తారు ఏందో అని చాలా భయం వేస్తుంది. పెద్ద పెద్ద సీనియర్స్కే ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తున్నారండి. ప్లీజ్ అండి ఈ వీడియో చూసి మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే చూడొద్దు. బలవంతం ఏం లేదు, ఒకరికి నేను నచ్చుతా ఒకరికి నచ్చను, అంతేగాని ప్లీజ్ ఎవరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి. తర్వాత వచ్చారకే కొంచెం ఏంటంటే అండి, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ ఈ యూట్యూబ్ జర్నీ అంటే ఏంటిదో కూడా తెలియకుండానే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అంటే ఏమన్నా మనం ఇప్పుడు నేను రోజు యూట్యూబ్ చూసి అరే వీళ్ళు చాలా సింపుల్గా చేస్తుర్రే, సరే మనం కూడా ఏదో ఒకటి ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా వచ్చేది రాంది తెలిసేది అన్నట్టు. ఇంకా నేను కూడా అరే అయితే ఏందిలే ఇంకేదో ఒక వీడియోస్ పెడతా ఉంటుంటే ఈ కామెంట్స్ని కూడా మనం బంద్ చేయకుండా ఓపెన్ చేసే పెట్టాలి. ఓపెన్ చేస్తే వాళ్ళు మనకి సరే ఇలా కాదు ఇలా చేసుకుంటే మీ యూట్యూబ్ ఛానల్కి ఫాలోవర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి అని చెప్తారు కదా. మనం ఆ కామెంట్స్ని బంద్ చేస్తే సరే మనం కామెంట్స్ని బంద్ చేస్తాం, తర్వాత ఏంటి మనకి ఎవరు చెప్తారు? అసలు బ్యాడ్ అయినా వాళ్ళే చెప్తారు, గుడ్ అయినా వాళ్ళే చెప్తారు. సో అట్లా అని నేను ఈ రోజు నుంచి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ రాజీ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అంటే సో ఈరోజు నేను మండే రోజు, అంటే ఈరోజు డేట్ ఎంత 18 అనుకుంటా, వీడియో రికార్డ్ చేస్తున్నానండి. సో మీకు ట్యూస్డే వస్తుందండి వీడియో. ప్లీజ్ అండి అందరికీ నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, అంతేగాని బ్యాడ్ కామెంట్స్ ఇదేం వీడియో అని ఇలాంటి కామెంట్స్ పెట్టమాకండి. ప్లీజ్ సపోర్ట్ మీ రాజీ టాక్స్ ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చెయ్యొద్దండి.